దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం అండి. 2వ అధ్యాయంలో 1-3 వచనములలో యెహోవా ఉగ్రత దినమును తప్పించుకొనుటకు వారు చేయుచున్న పాపములను విడిచి తిరిగి తన యొద్దకు రమ్మని యూదా వారిని దేవుడు ఆహ్వానించుచున్నాడండి. దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనుటకు దేవుడు మరొక అవకాశము కల్పిస్తున్నారు. వారు చేయవలసినదేమనగా పాపములకు విముఖులై తమ్ము తాము తగ్గించుకొని దేవునికి విధేయులు కావాలని. దేవుడు దయాళుడు గనుక మారు మనసు పొందిన వారి ఎడల జాలి కలిగి తలపెట్టిన నాశనమును మానివేయును. 2వ అధ్యాయం 4-7 వచనములలో తెలుపబడిన 4 పట్టణములు ఫిలిష్తియాలో ఉన్నాయండి. మధ్యధరా సముద్ర తీరమున యూదాకు దక్షిణ పడమరలుగా ఫిలిష్తియా దేశం ఉన్నది. వీరు యెహోషువ దినముల నుండి శతాబ్దముల పాటు ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ఉన్నారు. ఫిలిష్తీయులు క్రూరత్వమునకు పేరుగాంచారండి. వారి విగ్రహారాధనను బట్టి దేవుడు ఈ పట్టణములకు తీర్పు ప్రకటించారు. వీరు ఇశ్రాయేలీయులను తరచుగా యుద్ధములకు ప్రేరేపించి బాధించడం వలన వారు శిక్ష పొందనై ఉన్నారు. 5 రాజధానులలో ఈ 4 రాజధానులుగా పేరుగాంచినవండి. 5వది గాతు అనున్నది బహుశా అప్పటికి నాశనమయ్యిందండి. కెరేతీయులు ఫిలిష్తీయుల వంశస్థులే. వీరు యూదాకు దక్షిణంగా ఉన్నారు. వారు ఇతర ఫిలిష్తీయులతో పాటు పాలస్తీనాకు వలస వచ్చారండి. క్రేతే అనే ద్వీపము పేరును బట్టి వారు కెరాతీయులు అని పిలువబడి ఉన్నారండి. దేవుని ప్రజలలో శేషమును గూర్చి ప్రవక్తలందరూ ప్రవచించారు. వినాశనములో వీరు దేవుని ఎడల విశ్వాసముంచి భయభక్తులు ప్రదర్శించిన వారండి. వారికి దేవుడు దేశమును పునరుద్ధరించనని వాగ్దానం చేయుచున్నాడండి. యూదాను నాశనం చేయదనని ప్రకటించినను శేషము అభివృద్ధి పరిచేదనని కూడా 2వ అధ్యాయం 7వ వచనంలో వాగ్దానం చేయుచున్నారండి. 2వ అధ్యాయం 8-11 వచనములలో దేవుని ప్రజలను అవమానపరిచి దేవుని నామమును దూషించినందులకు మోయాబు సొదొమ వలెను అమ్మోను గొమొర్రా వలెను నాశనమగునని ప్రకటింపబడిందండి. మోయాబీయులు మరియు అమ్మోనీయులు యూదాకు తూర్పున వైపున ఉన్నారు. వారు తరచుగా యూదాపై దాడులు చేస్తూ ఉంటారండి. వీరు కెమోస్, మొలేక్ అను దేవతలను ఆరాధించుచుందరని రాజుల 1 గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం తెలియజేయబడుతుందండి. మోయాబు రాజు తన కుమారుణ్ణి బలి ఇచ్చాడని రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 26-27 వచనం. అట్టి క్రూరత్వం గలవారు వారు. దేవుడు వారికి తీర్పు ప్రకటించాడండి. యూదా తన చుట్టూ ఉన్న ప్రజల వలన అవమానపరచబడి హింసలను ఎదుర్కొంచున్నది. 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం వారి గర్వమును బట్టి వారు శిక్ష అనుభవించవలసి వచ్చిందని 2వ అధ్యాయం 10వ వచనం తెలియజేయబడిందని. దేవుని అవమానపరిచిన వారు శిక్ష అనుభవించక తప్పదు. మోయాబీయులు, అమ్మోనీయులు లోతు ద్వారా అతని కుమార్తె పొందిన సంతాపము వీరు సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేసినప్పుడు తప్పించుకున్నవారని ఆదికాండం 18వ అధ్యాయంలో విశదీకరించబడిందండి. దురదృష్టవశాత్తు సొదొమ గొమొర్రాలు శిక్ష వారిపైకి రావడం దేవుని తీర్పు. సొదొమ గొమొర్రాలు సంపూర్ణంగా నాశనం గావించబడినవి. వాటి ఆనవాళ్లు నేటికి అంతు పట్టని విషయమే అండి. కూషుకు వ్యతిరేకమైన తీర్పు ఏమనగా 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనం ఇందాక చదువుకున్నది మోయాబు, అమ్మోనీయుల వ్యతిరేక తీర్పు అండి. ఇప్పుడు కూషుకు వ్యతిరేకమైన తీర్పు 2వ అధ్యాయము 12వ వచనం. కూషీలను దేవుని ఖడ్గం చేత హతులగుదురని. ఈ పట్టణము ఎర్ర సముద్రమునకు దక్షిణంగా ఉందండి. ఐగుప్తును అది పాలించుచున్నది. ఎవరు దేవుని శిక్షను తప్పించుకునలేరు. బబులోనీయులు ఐగుప్తును స్వాధీనపరచుకున్నప్పుడు అనేకులు ఖడ్గం చేత సంహరింపబడ్డారు. 605 నుంచి మిగిలిన ప్రవచనములకు యెషయా గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయము మనకి తెలియజేయబడుతుంది. యెషయా గ్రంథము
18వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 30 అధ్యాయం 9 గమనించవచ్చండి. అష్షూరీయులకు వ్యతిరేకంగా దేవుని తీర్పు 2వ అధ్యాయం 13-15 అష్షూరు గర్వమును బట్టి అది బబులోనీయుల చేత సర్వనాశనమగునని దేవుడు ప్రకటించాడండి. నినేవా ప్రాచీన దినములలో బాగా అభివృద్ధి చెందిన పట్టణం. సంస్కృతి, సాంకేతిక సౌందర్య విషయములలో నేటి టోక్యో, మాస్కో, న్యూయార్క్లను పోలి ఉందండి. ఇది గొప్ప గ్రంథాలయమును, భవనములను మరియు విశాలమైన వ్యవసాయ వ్యవస్థను అప్పుడే కలిగి ఉందండి. దాని పట్టణ గోడలు 60 మైళ్ళ పొడవును కలిగి ఉన్నవి. 100 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు మరియు 1500 గోపురములు కలిగి ఉన్నాయండి. అయినను దేవుని తీర్పును బట్టి ప్రవక్తలు ప్రవచన